హలో అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మరి కృష్ణాష్టమి కృష్ణుడి బర్త్డే బాగా జరుపుకుంటున్నారా? చక్కగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తుందండి. మా ఫ్రెండ్స్ అందరికీ వ్యూవర్స్ అంటారు, నాకు అది రాదులే. అందుకని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ తరపున నేను వచ్చేసి ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చక్కగా రన్ అవ్వాలని, అంటే నేను మంచి మంచి కూరలు చేయాలని, అవన్నీ మీరు చూడాలని నేను చాలా బాగా కోరుకుంటున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే వంకాయ బఠానీ మసాలా వేసి ఇగురు కర్రీ చేస్తానండి. మసాలా బఠానీ వంకాయ కర్రీ. అయితే ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకని మామూలు కర్రీ చేస్తున్నాను. కృష్ణాష్టమి అయితే కృష్ణుడు బర్త్డే ఈరోజు. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ముందుగా నేను స్టవ్ వెలిగిస్తాను. దాకా పొయ్యి మీద పెట్టేసుకుని ఆ దాకా వేడైనాక ఇందులో మామూలు రోజు వేసినట్టుగానే ఆయిల్ వేస్తాను. అయితే ఇంకా వంకాయలు కోసుకోలేదండి, నేను కోసుకుంటాను. ముందుగా నేను చేస్తానంటే ఇది వేడైనాక నూనె వేస్తాను. అందరికీ కూడా నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణకి జై. ఆయిల్ వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. ఆ రెండు వేడైనాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసేది ఈరోజు వంకాయ మసాలా అండి, బఠానీ కర్రీ. ఇందులో ఆవాలు సాయమినపప్పు వేయకూడదండి. అయితే వేయకూడదంటే మసాలా వేస్తాం కదా, మసాలా అయితే ప్రతి కర్రీలోనూ అవి వేయకూడదు. ఉల్లిపాయలు వేసాను కదా, ఇవి బాగా చక్కగా మగ్గుతున్నాయి. అయితే వంకాయలు నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను, అది ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే ముందుగా కోసుకుని పక్కన పెట్టుకోకూడదు, కండ్రెక్కేస్తాయి. మనం తాలింపులు వేసినప్పుడు మాత్రమే వంకాయలు కోసుకోవాలి. ముందుగా కోసుకుని పెట్టుకుంటే కండ్రంటే చేదు వస్తాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద మూత వేసేసి ఇట్లా పెట్టి స్టవ్ కట్టేసి నేను వెళ్ళి వంకాయ ముక్కలు కోసుకుని వస్తానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి, నేను వంకాయ ముక్కలు కోసుకొచ్చేసుకున్నాను. ఇదిగో వంకాయ ముక్కలు కనిపిస్తున్నాయా? ఇగో బఠానీలు నానబెట్టేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. మరి నేను చేసే కర్రీ ఏంటి? బఠానీ వంకాయ మసాలా వేసి ఇగురు కర్రీ చేస్తున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బఠానీలు వేసేస్తాను. ఇందులో బఠానీ నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను, నానబెట్టాను, నానిపోయినాయి, ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే ఇట్లా తిప్పుతాను. ఈ మగ్గిని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేస్తాను. బఠానీలు ఆల్రెడీ మగ్గిపోయినాయండి. నేను వంకాయ ముక్కలు చక్కగా కడుక్కున్నాను కదా, ఉప్పును పసుపు వేసుకుని వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు వేసాను కదా, అందులో ఉప్పు వేస్తాను అనమాట. ఉప్పు వేసి తిప్పుకుని నేను సిమ్లో పెట్టి మూత పెట్టేస్తానండి. అప్పుడు మగ్గుతుంది అనమాట. వంకాయ బఠానీ చక్కగా మసాలా ఇగురు కర్రీ చేస్తాను కదా నేను. ఇందులో కొంచెం కారం వేద్దామండి. కారం వేసి ఒక చుక్క నీళ్ళు పోద్దాం, ఎందుకంటే మనకి గుజ్జుగా కావాలి కదా కర్రీ, అన్నంలో కలుపు తినడానికి. ఇవిగండి ఒక బొట్టే కొద్దిగా నీళ్ళు పోస్తాను, ఎందుకంటే గుజ్జుగా రెడీ అయితే మనకి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా దగ్గరికి వచ్చినాక మసాలా వేస్తాను అనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి వంకాయ బఠానీ మసాలా వేసి కర్రీ చేస్తానండి. మరి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. మసాలా వేసుకుంటున్నానండి. వేసాను కదా, అయిపోయింది. మసాలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా తిప్పేసుకుంటాను. నేను తిప్పేసుకుని నూనె అంతా పైకి వచ్చినాక కట్టేస్తాను. కూర ఎగిరిపోయిందండి, నేను ఇక్కడ స్టవ్ కట్టేస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మరొక్కసారి చెప్తున్నాను, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు కృష్ణాష్టమి, మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కర్రీ ఈ వీడియోతో ఆపేస్తానండి. ఈ కర్రీ ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే కూరని కట్టేస్తానండి. ఈ మాత్రం గుజ్జు కావాలి, అన్నంలో కడుపు తినాలి కదా మనకి. అయితే ఈరోజు ఇంకొకసారి చెప్తున్నా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు అండి. బాయ్ అండి, బాయ్. ఇంకొక వీడియోతో రేపు మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను. బాయ్ అండి.